జయలక్ష్మీనారాయణ్. ఇవాళ రోజున మేము మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ దేవాలయంలో ఏంటి అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు చేతిలో ఒక శూలము, అలాగే కొరడాతోటి పశువుల్ని కాసేందుకు సిద్ధమైన బాలగోపాలుడి రూపంగా ఉంటాడు. అయితే ఈ ఆలయంలో ఈ కృష్ణుడిని చూస్తూ ఉంటే మీరు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత అందంగా కనిపిస్తాడు ఈ కృష్ణుడు. ఈయన్ని దక్షిణ ద్వారకలో ఒకటిగా ఇక్కడ పిలుస్తారు. అంటే మనకి ద్వారకా ప్రదేశం ఎలాగైతే వెళ్తే అక్కడ కృష్ణ పరమాత్ముడు దర్శనమిస్తాడో, ఇక్కడ మాత్రం దక్షిణ ద్వారక అనే పేరుగాంచిన క్షేత్రం ఇది. అయితే ఈ క్షేత్రము 108 దివ్య క్షేత్రాల్లో అభిమాన స్థలాల్లో మొదటి దానిగా ఇది ఇక్కడ ఉంది. అయితే ఈ మన్నారగుడి ఆలయంలోని కృష్ణుడు రాజగోపాలుడుగా పేరుగాంచడం, అదే పేరుతో దేవాలయం ఉండడము, అది దక్షిణ ప్రాంతంలోనే అంటే సౌత్లోనే ఇది సాధ్యము అని చెప్పుకోవచ్చు. ఈ మన్నారగుడి దేవాలయం కథ ప్రకారం కృష్ణుడి మేనమామ అయిన కంసుడు కృష్ణ బలరాముల్ని సంహరించేందుకు కువలయాపీఠం అనే ఒక బలిష్టమైన ఏనుగుని పంపిస్తాడు. అయితే ఆ కువలయాపీఠం అనే బలిష్టమైన ఏనుగు మొట్టమొదలుగా బలరాముడిపైకి ఉరికేందుకు సంహరించడానికి సిద్ధమైంది. ఆ సమయంలో కృష్ణుడు ఆ ఏనుగుపై లంఘించి ఆ ఏనుగు దంతాన్ని విరిచేస్తాడు. అందువల్లే ఇక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహం చేతిలో ఒక ముల్లుకర్ర, మరో చేతిలో ఏనుగు దంతాన్ని మనము చూడవచ్చు. అయితే ఈ మున్నారగుడి రాజగోపాలస్వామి దేవాలయంలో ఏంటి అంటే విగ్రహ ఆకారము ఎలా ఉంటుంది, చేతిలో ముల్లుకర్ర, తలకు చక్కగా తలపాగా కట్టుకుని దోతి కట్టుకుని అచ్చు పశువుల కాపరిలా కనిపించే కృష్ణుడు మనకు కనిపిస్తాడు ఇక్కడ. అలాగే ఆయన చుట్టుపక్కల ఒక దూడ, ఒక ఆవు, 2 దూడల్ని చూడొచ్చు. అలా ఆవు మీద చెయ్యి పెట్టుకుని వయ్యారంగా సొంపుగా నుంచున్న బాలకృష్ణుడిని చూడవచ్చు. ఇంకోటి కృష్ణుడికి విశేషం ఏంటి అని అంటే కనుక ఎవరైనా పిల్లలు పుట్టి ఆ పిల్లలకి జాతకం బాలేకపోయినా లేదా పిల్లల జాతకం బాగుండాలని తల్లిదండ్రులు తలచినా బ్రహ్మతో సంబంధం లేకుండా వారి తలరాతని మార్చే భగవానుడిగా పేరుగాంచాడు ఈ కృష్ణ పరమాత్ముడు. అందుకని ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈయన్ని దర్శనం చేసుకుంటారో, పిల్లల్ని తీసుకొచ్చి వారిని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకోబెడతారో, వారి యొక్క తలరాత మారిపోయి వారి జీవితంలో ఉన్న ఇక్కట్లు తొలగిపోయి, అలాగే పిల్లలు తప్పులు చేసేవారు కూడా మంచి చేసేవారుగా మారి మంచి విషయాల వైపు వెళ్ళి ముందుకు పైకి వస్తారట. అందుకని ఈ క్షేత్రంకి విశేషంగా భక్తులు వస్తారు. విశేషంగా దేశ విదేశాల నుంచి వచ్చి వారి పిల్లలతో సహా వచ్చి వారి పిల్లల యొక్క వారి తలరాత మారాలని ఆకాంక్షిస్తూ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి వీరిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడికి దగ్గరలో